హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇందుమతి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య ఎక్కడికి వెళ్ళాల్సొచ్చినా, ఏమి కావాలన్నా ఈ కుట్టి యొక్క సహాయం అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆదిత్య అవిటివాడు కాబట్టి, చేల్లో నుంచి లేవలేడు కాబట్టి, ఈ కుట్టి సహాయం అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కుట్టి అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఇందుమతి ఇలా కూడా అంటూ ఉంటుంది. అదే అందరికీ తెలిసిన నిజమేంటంటే ఆదిత్య వీల్ చైర్‌లో నుంచి లేచి నిలబడలేడు. అదే భయం ఇప్పుడు ఆనందికి. అందుకే ఏం చేయట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా చాలా షాక్ అయి బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఆనందికి కోపం వచ్చి అయితే, ఇందమ్మ గారు మీరు నా భర్తని ఇష్టం వచ్చినట్టు తిడితే బాగోదు. ఇంకోసారి నా భర్తని ఏమన్నా నేను మాత్రం ఊరుకోను. మర్యాదగా ఉండదు అని చెప్పి ఇందుమతికి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కుట్టి అయితే. ఆ మాటలు విన్న ఇందుమతి అయితే ఒక్కసారిగా చాలా కోపంగా అలా ఆశ్చర్యపోయి కుట్టిని అయితే చూస్తూ ఉంటుంది. ఇంకో 15 రోజుల్లో నా భర్త ఆ వీల్ చైర్‌లో నుంచి లేచి తన కాళ్ళ మీద తాను నిలబడి నడిచేలా చేస్తాను నేను. ఇప్పుడు అన్నమాట ఇంతకుముందు అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి ఇందమ్మ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఆ మాటలు విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా చాలా ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. పక్కనే ఉన్న సింహాద్రి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏమీ మాట్లాడడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.